70కి పైగా సీరియల్స్లో నటించి ఇప్పుడంటూ ఒక మార్క్తో తను క్రియేట్ చేసుకున్న మన ఆర్టిస్ట్ బర్నీ గారితో ఉన్నాము. అసలు తెలుగు ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? అంటే సరదా జోక్లో కామెంట్ చేశారు, ఒకవేళ బర్నీ ఇండస్ట్రీకి వస్తే పక్కన విలన్ పక్కన కర్ర పట్టుకునే ఎస్ బాస్ అనే క్యారెక్టర్ తప్ప వేరే ఏవి రావని. చీలాసో స్రవంతి తర్వాత బాగా పేరు వచ్చింది. ప్లస్ ఇంకోటి అంటే చీలాసో స్రవంతి తర్వాత మాత్రం కొంచెం కెరీర్ బాగా ఫాస్ట్ అది. ఓకే సార్, మీకు ఫ్యామిలీ విషయానికి వస్తే నాకు when I was 21 I lost my father అండి. ఫాదర్ చనిపోయారు. మేడంలో ఇష్టమైన క్వాలిటీ ఏంటి సార్? నేను గాలి తిరుగులు తిరగకుండా, పార్టీలు వెళ్ళకుండా, మందు తాగకుండా, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానేసి చక్కగా నా పని నేను చేసుకుంటే చాలా ఇష్టం. నాగబాబు గారి కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం అండి. అలాంటి మనిషి మన జీవితంలోకి ఉండడం అంటే నిజంగా వీ బ్లెస్డ్. నేనే కాదు, సో ఫైనల్గా అయితే బిగ్ బాస్ 9లోకి వెళ్తున్నారు, ప్రేక్షకులకు ఏం చెప్తారు? బిగ్ బాస్ చూడండి అని చెప్తాను. హాయ్ అండి, నేను మీ కాకినాడ పిల్లని. మరి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకొని 70కి పైగా సీరియల్స్లో నటించి ఇప్పుడంటూ ఒక మార్క్తో తను క్రియేట్ చేసుకున్న మన ఆర్టిస్ట్ బర్నీ గారితో ఉన్నాము. అంతేకాదు ఆయన ఒక రియాలిటీ షోలో కూడా పాల్గొనబోతున్నారు. సో ఇప్పటి వరకు ఆయన ఫ్యామిలీ గురించి కానీ, అలాగే ఆయన ఎన్ని సీరియల్స్లో చేశారు, ఏ సీరియల్ తనకి ఎటువంటి గుర్తింపును వచ్చింది, ఇవన్నీ కూడా మనం సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో ఇక ఆలస్యం చేయకుండా సార్ని అయితే పలకరించేద్దాం. హై సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, సూపర్. బాగున్నారా సార్? ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా సార్? 100% స్టార్ట్ చేద్దాం. సార్ మీ పూర్తి పేరేంటి? భరణి శంకర్. భరణి శంకర్. ఓకే, ఎక్కడ సార్ మీ ప్రాపరు? నేను పుట్టింది ఈస్ట్ గోదావరి అండి, రామచంద్రపురం. మదర్ది రామచంద్రపురం, ఫాదర్ది పిఠాపురం. అంటే మా పక్కనే సార్, పెనుకుదురు పక్కనే. ఓకే. బట్ స్కూలింగ్ అంతా ఫాదర్ జాబ్ వలన వైజాగ్ దగ్గర ఒక చోడవరం ఉండేది. అక్కడ ఫాదర్ జాబ్ రీచ్ అక్కడ కొన్ని రోజులు. తర్వాత నా చెన్నైలో కూడా చదివాను నేను. బట్ 2003లో ఇటు హైదరాబాద్. ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను ఐ ఫినిష్డ్ మై డిగ్రీ అండి. తర్వాత ఏఎంఐ చేద్దాం అని చెప్పి నేను చెన్నై వెళ్ళాను, కానీ మధ్యలోనే ఆపేసి ఇండస్ట్రీకి వచ్చింది. అసలు తెలుగు ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? అంటే నేను వైజాగ్లో ఉన్నప్పుడు స్లిమ్ జిమ్ అని ఉండేదండి, రామకృష్ణ బీచ్ దగ్గర. ఓకే. అదే జిమ్లో వీళ్ళందరూ కూడా మన ప్రభాస్ గారు కానీ, మన గౌతమ్ అంటే బ్రహ్మానందం గారు అబ్బాయి, ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి, వాళ్ళందరూ కూడా అక్కడే వర్కౌట్స్ చేయడానికి వచ్చేవారు. సో అక్కడ ఏదో మామూలు డిస్కషన్లో మాట వచ్చినప్పుడు ఎవరో, అంటే వీళ్ళు కాదు, ఇంకో వేరే పర్సన్స్ ఎవరో ఏదో అంటే సరదా జోక్లో కామెంట్ చేశారు, ఒకవేళ బర్నీ ఇండస్ట్రీకి వస్తే పక్కన విలన్ పక్కన కర్ర పట్టుకునే ఎస్ బాస్ అనే క్యారెక్టర్ తప్ప వేరే ఏవి రావన్న ఏదో అంటే, అది కొంచెం నేను సీరియస్గా తీసుకోవడం అంటే నాకేం బాధ అనిపించేది తీసుకోలేదు. సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాము. సో నా ఫస్ట్ సీరియల్ మా టీవీలో సత్య అని చెప్పి సీరియల్, అది దానికి విజ్ఞాన్ రత్తయ్య గారి ప్రొడ్యూసర్. అది చేస్తున్నప్పుడే ఈటీవీలో ప్రియాంక అనే సీరియల్ వచ్చింది. ప్రియాంక సీరియల్లో ఆల్మోస్ట్ అప్పటికే చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు. ఫాతిమా బాబు గారు కానీ చెన్నై ఆర్టిస్ట్, శ్రీకృష్ణ కౌశిక్, హరిత గారు, ప్లస్ కృష్ణశ్రీ గారు, బాబీలారి గారు, చాలామంది సీనియర్ ఆర్టిస్టులతోటి ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసే అవకాశం లభించింది నాకు. సో దాని తర్వాత జస్ట్లో నాన్న తర్వాత ప్రాజెక్ట్ చీలాసో స్రవంతి. చీలాసో స్రవంతి తర్వాత అది పేరు వచ్చింది. ప్లస్ ఇంకోటి అంటే చీలాసో స్రవంతి తర్వాత మాత్రం కొంచెం కెరీర్ బాగా ఫాస్ట్ అనుకున్నాను. ఓకే. ఇక అంటే చాలామంది చాలా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ రావడం, కానీ నేను ఆ నెగిటివ్ రోల్స్కి అంటే పాజిటివ్ రోల్స్ కూడా చేశాను. బట్ ఎక్కువ మంది నాకు నెగిటివ్ రోల్స్ ఇవ్వడానికే నాకు ఇంట్రెస్ట్ చూపించారు. అది చీలాసో స్రవంతి వల్ల. చీలాసో స్రవంతి అంటే నా లైఫ్లో అదొక మైల్ స్టోన్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు 70 సీరియల్స్ చేశారు కదా. 70 సీరియల్స్ అనేది ఎందుకు ఆ నెంబర్ అంటే 70 దాకా సీరియల్స్ అనే నెంబర్ ఎందుకన్నా అంటే, నేను కొన్ని సీరియల్స్ ఒక 1 month క్యారెక్టర్ చేశాను, ఒక 1 week క్యారెక్టర్ చేశాను, చిన్న క్యారెక్టర్లు చేశాను, కొన్ని మెయిన్ హీరో క్యారెక్టర్లు చేశాను, విలన్ యాంటీ హీరో క్యారెక్టర్ చేశాను, ఫాదర్ రోల్స్ చేశాను. అన్ని రోల్స్ కలిపి, క్యామియో రోల్స్ ఇవన్నీ కలిపి ఒక 60 నుంచి 70 దాకా ఉన్న నెంబర్. మీకు మైలేజ్ వచ్చిన సీరియల్ ఏంటి సార్? అఫ్ కోర్స్ నాన్న మంచి మైలేజ్ తీసుకొచ్చింది, చీలాసో స్రవంతి మంచి మైలేజ్ తీసుకొచ్చింది.
దాసరి గారిది తూర్పు పడమర మంచి మైలేజ్ తీసుకొచ్చింది. సార్ నాగబాబు సార్ ఓన్ ప్రొడక్షన్ హౌస్లో చేసిన సీతామహాలక్ష్మి చాలా మంచి మైలేజ్ అప్పుడు తీసుకొచ్చింది. మా టీవీలో వచ్చేది కదా సార్. అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారి బ్యానర్లో చేసిన పున్నాగా మంచి మైలేజ్ తీసుకొచ్చింది. వాణిశ్రీ గారు మదర్గా నేను కొడుకుగా చేసిన ప్రేమనగర్ మంచి మైలేజ్ తీసుకొచ్చింది. అమ్మ కోసం మంచి మైలేజ్ తీసుకొచ్చింది. చాలా సీరియల్స్ అంటే లక్కీగా ఏంటంటే నేను చేసిన క్యారెక్టర్లన్నీ కొన్ని అంటే కథకి చాలా ఇంపార్టెంట్ అయిన రోల్స్ చేయడం జరిగింది. మేబీ అది లక్ అని అనుకోవాలి. కొన్ని మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది. ఓకే సార్, మీకు ఫ్యామిలీ విషయానికి వస్తే సో నాకు when I was 21 I lost my father అండి. ఫాదర్ చనిపోయారు నాకు. నా 52 ఏజ్ కూడా చనిపోయారు, సర్వీస్లో ఉన్న చనిపోయారు. తర్వాత అమ్మ నాతోనే ఉంది. అమ్మ ఇష్టం అని నేను చెప్పి అనలేను నేను. బట్ అక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ నేను చేసుకున్నాను. నేను అంటే అమ్మ బ్రదర్ డాటర్ నేను చేసుకున్నాను నేను. ఓకే. అండ్ ఒక రకంగా ఏమంటే నాకు నిజంగానే అలా చేయడం వల్లనే అమ్మ తీసుకున్న డెసిషనే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. దట్ ఐ గాట్ ఏ గుడ్ మంచి వైఫ్ వచ్చింది లైఫ్లో అని చెప్పి బాగా సపోర్ట్ చేస్తారా సార్ మేడం? ఓకే. అంటే డెఫినెట్గా సపోర్ట్ అనేది నాకు ఏదైనా ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకుంటే నాకు ఫస్ట్ సపోర్ట్ చేస్తుంది అమ్మే సపోర్ట్ చేస్తుంది. బట్ అంటే ఆవిడ ఎప్పుడు నన్ను దేనికి అబ్జెక్ట్ చేయలేదు. ఓకే. మేడంలో ఇష్టమైన క్వాలిటీ ఏంటి సార్? నేను గాలి తిరుగులు తిరగకుండా, పార్టీలకు వెళ్ళకుండా, మందు తాగకుండా, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానేసి చక్కగా నా పని నేను చేసుకుంటే చాలా ఇష్టం. అది రీసెంట్గా ఈ మధ్య నుంచే స్టార్ట్ అయింది. ఒక 4-5 years నుంచి ఐ లెఫ్ట్ అన్నీ మానేశాను నేను. సో డెఫినెట్గా ఎవరైనా ఏ వైఫ్ అయినా కోరుకునేది అదే కదండి. అంటే ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎవరైనా కోరుకుంటారు, మనం హెల్తీగా ఉండాలని కోరుకుంటారు. బట్ లక్కీగా ఏంటంటే నా చుట్టూ ఉన్న అందరూ కూడా అదే కోరుకున్నారు. ఈవెన్ నాకు లైక్ మై గురువు ఆర్ మై మెంటర్ ఆర్ మై బ్రదర్, మై ఫ్రెండ్ నాగబాబు గారు కూడా హెల్తీగా ఉండాలని చెప్పి కోరుతున్నారు. అవును సార్, నాగబాబు గారు ఎందుకు గుర్తొచ్చింది? నాగబాబు గారు మీరు ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. ఎప్పటి నుంచి సార్ మీరు అసలు అది శిఖరం అనే ఆర్కా మీడియాలో శిఖరం అనే సీరియల్లో సార్ పరిచయం అయ్యారు. మెయిన్ క్యారెక్టర్ అది ఆయన హీరో, నేను ఒక మెయిన్ క్యారెక్టర్ చేశాను. అప్పుడు పరిచయం. సో మరి ఏమో మరి గాడ్స్ గిఫ్ట్ ఏంటో అనుకోవాలి. కరెక్ట్గా ఆయనకి ప్రొడక్షన్ హౌస్లో ఆయనకి డబ్బులు పోగొట్టుకుని, తర్వాత జర్నీలో నేను ప్రొడక్షన్ హౌస్లో డబ్బులు పోగొట్టుకుని, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన స్ట్రాంగ్గా నిలబడి, తర్వాత ఆయన అడ్వైజులతోటి నేను మొత్తం అన్ని హ్యాబిట్స్ వదిలేసి నేను కూడా ఫోకస్డ్గా మనీ వాల్యూ తెలుసుకొని, ఫ్యామిలీ వాల్యూ తెలుసుకొని నేను కూడా అంటే ఆయనతో ట్రావెల్ కన్నాని ఏం చెప్పాలంటే మనకి మంచి అన్నది పేరెంట్స్ చెప్తారు అలాగా, అది మనకి ఎక్కదు మనకి. కానీ కొంతమంది చెప్పేది మనకి నచ్చుతుంది ఎందుకో. చెప్తారు 100% చెప్తారు. మంచి అన్నది చెప్తారు, హెల్త్ గురించి చెప్తారు. అదే నేను చెప్తాను. అంటే మనకి వెళ్దాం కూర్చుందాం, నైట్ ఈవినింగ్ కూర్చొని ఓపెన్ చేసి మనం స్టార్ట్ చేద్దాం అని ఫ్రెండ్స్ ఉంటారు అందరూ. బట్ అలానే ఎవరు బ్యాడ్ ఫ్రెండ్స్ కాదు, అందరూ గుడ్ ఫ్రెండ్స్, అందరూ మనం బాగుండాలని చెప్పి ఆలోచిస్తారు. బట్ కొంతమంది పర్టికులర్గా మనల్ని సరైన మార్గంలో నడిపించే వాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు. వాళ్ళ ఫ్రెండ్ అనే మాట కన్నానే యూనో అంటే జనాలకి బయట తెలిసిన నాగబాబు గారు వేరు, మేము దగ్గర నుంచి ట్రావెల్ అవుతాం కాబట్టి ఆయనతో మాకు తెలిసిన నాగబాబు గారు వేరు. ఆయనకి అంటే ఎవరికైనా సరే ఏదైనా చిన్నది ప్రాబ్లం వచ్చినా సరే హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. ప్లస్ మా అందరినీ ఆయన చుట్టూ ఉన్న మెయిన్ సర్కిల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటారు, వాళ్ళందరూ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. నాగబాబు గారి కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆయన యాక్చువల్గా చాలా నాలెడ్జ్ ఉందండి. బికాస్ ఆఫ్ అంటే ఒక్క మాటలో నేను ఇది మాట్లాడిన తర్వాత చెప్తాను నేను. ఆయన చాలా బుక్స్ చదువుతారు. అది మోటివేషనల్ బుక్స్ కానీ, హెల్త్కి సంబంధించిన బుక్స్ కానీ, మన క్యారెక్టర్ డెవలప్మెంట్ బుక్స్ కానీ చాలా బుక్స్ చదువుతారు. మంచి నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ తోటి ఇప్పుడు మేము ఉన్న సర్కిల్ అందరికీ సంవత్సరానికి జిమ్కి ఫీజు ఆయనే కడతారు. మేము కట్టుకోవచ్చు యాక్చువల్గా, బట్ ఆయన పే చేస్తారు. మా అందరికి ఎంతమంది ఉంటారు సార్? ఒక 10 మంది ఉంటాం. 10 మందికి ఇయర్లీ ఫీజు ఆయనే కట్టేస్తారు.
ఓ సో ఆయన అంటే ఆయన చుట్టూ ఉన్న మనుషులు కానీ లేదంటే ఆయనకి ఎక్కడ అంటే అప్పుడు ఆయన స్టేట్కి ఒక లీడర్ కాబట్టి ఆయనకి తెలిసిన ఎవరైనా వ్యక్తులు కానీ కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే ముందు ఇనిషియేట్ తీసుకుని ఆయనే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. ప్లస్ ఇంకోటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు అందరికీ. ఒక మాటలో చెప్పాలంటే దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం అండి. అలాంటి మనిషి మన జీవితంలోకి ఉండడం అంటే నిజంగా వీ బ్లెస్డ్. నేనే కాదు, ఆయన చుట్టూ ఉన్న కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మేమందరం కూడా మాకు ఏదైనా లైఫ్లో మంచి జరిగిందంటే అది నాగబాబు గారు మాకు పరిచయం అవ్వడం చెప్పి మేమందరం ఫీల్ అవుతాం. మరి నాగబాబు గారి కోసం చెప్పారు, వాళ్ళ బ్రదర్ అయిన పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారితో నేను గోపాల వర్క్ చేశారు. సో ఒక మూవీ వర్క్ చేసే అవకాశం వచ్చి కూడా అది ఎలా మిస్ అయిపోయింది కూడా నాకు తెలియదు. రీసెంట్గా కూడా మిస్ అయిపోయింది ఆపర్చునిటీ. సో అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఎవరికైనా హెల్ప్ చేయాలంటే మనం ఎంత హెల్ప్ చేస్తాం? మన దగ్గర ఒక 80 రూపాయలు, ఒక 70 రూపాయలు ఉంచుకొని మిగిలిన 30 రూపాయలు సాయం చేస్తాం. నేను 100 రూపాయలు ఉంచుకొని ఆ 100 రూపాయలు వెళ్ళిపోతే మనకి ఏమవుతుందో మనకు తర్వాత మన పరిస్థితి ఏంటో ఆలోచించకుండా 100 రూపాయలకి 200 రూపాయలు సాయం చేసేవాళ్ళు చాలా రేర్ ఉంటారు. అంటే ఆ టైంలో ఆయనకి అది అనిపించిందంటే అది అమౌంట్ అనేది నెంబర్ అంటే చేతికి ఎముక లేదు ఏదో అంటారు కదా, అంటే ఇవ్వడంలో ఆయన మించిన వ్యక్తి ఇట్స్ నాట్. నాకు నిజంగా పాలిటిక్స్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మరి దాని గురించి మాట్లాడాను నేను పొలిటికల్గా నేనేం మాట్లాడను. బట్ ఒక మనిషిగా, ఒక మానవతావాదిగా అందరూ తన ప్రజలందరూ బాగుండాలి, స్టేట్లో అందరూ బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలి, ఎవరికి ఆపద వచ్చినా సరే ఆయన నిలబడతారు. ఎందుకు మొన్న ఏజెన్సీ వెళ్ళినప్పుడు ట్రైబ్ మొత్తం ఆ వింగ్ అంతా ఆయన ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద ఎలా నిలబడతారో అందరికీ తెలుసు. బట్ అలాంటి వ్యక్తులు రేర్. అంటే వాళ్ళని మనం ప్రేమిస్తాము లేకపోతే అంటే పార్టీల పరంగా ఎలాగ మాట్లాడుకుంటారో ఆయన ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు, కానీ అలాంటి వ్యక్తులు మనకి దొరకడం అరుదు. చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. అలాంటి వ్యక్తులు ఆయన సెట్లో ఎలా ఉంటారు సార్? కోపంగా ఉంటారని అంటారు అసలు కదా? కోపం చాలా సరదా ఉంటారండి. ఓకే, చాలా సరదాగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన వెళ్తున్న జర్నీలో ఆయన చాలా బాధ్యతలు ఉన్నాయి కదండి, చాలా బాధ్యతలు ఉన్నాయి. అప్పుడు అంటే నేను గోపాల టైంకి ఆయన ఇంకా ట్రావెలింగ్లో ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న మూవీ షూటింగ్స్ అప్పుడు ఆయనకు చాలా బాధ్యతలు. అంటే చెప్పారు కదా, సినిమా అన్నది ఆయన చాలాసార్లు చెప్పారు కదా, సినిమా అన్నది అది నా గురించి, నా ఫ్యామిలీ గురించి. బట్ ఆయన ఆలోచన మాత్రం ఎప్పుడు ప్రజల గురించే కదా ఉంటుంది.